Now, I request Sri Kasturi Raka Sudhakar Garu, please come on to the dais, sir, for receiving the Prajna Puraskar. And I also request Bhaskar Yogi Garu to please come out to the dais. ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా నగదు పురస్కారాన్ని కూడా మా ట్రెజరర్ విజయ్ గారు వారికి అందించవలసిందిగా కోరుతున్నాను. రాకా సుధాకర్ గారిని ఒక 2 నిమిషాలు దయచేసి. వేదిక మీద వేదిక ముందు ఉన్న పెద్దలారా, మిత్రులారా, మాతలారా, భర్తృహరి ఒక శ్లోకంలో మంచి వాళ్ళ గురించి చెప్తారు. ప్రజ్ఞాభారతి కార్యకర్తలు, అధికారులు, పదాధికారులు చాలా మంచివాళ్ళు. ఆయన అన్నాడు, మనసి వచసి కాయే పుణ్యపీయూష పూర్ణ, మనోవాక్కాయ కర్మలతో అమృతమయమైనటువంటి వ్యక్తులు. అందుకని అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పరగుణ పరమాణు పర్వతీకృత్య నిత్యం. నువ్వు గింజంత మంచి ఉంటే దాన్ని నీలగిరి కొండలంత పెంచుతారు. అలాగా నాలాంటి నువ్వు గింజని నీలగిరి కొండలాగా చూపిస్తున్నందుకు వారికి చాలా ధన్యవాదాలు. ఈ పురస్కారం ఒక హారం, ఒక భారం, ఒక బరువు, ఒక బాధ్యత. నిజానికి దీనికి తగ్గ యోగ్యతను పెంచుకోమని సందేశం ఇచ్చేందుకు, ఆదేశం ఇచ్చేందుకు, నిర్దేశనం చేసేందుకు ఈ పురస్కారాన్ని ఇచ్చారేమోనని నాకు అనిపిస్తున్నది. అయితే ఒక్క విశ్వాసం ఉన్నది. సంఘంలో మనమందరం పాడే ఒక గీతం ఉంది. ఉడమి తల్లి ఒడిలోపల ఆటలాడి ప్రతిదినం, కండబలం, గుండె బలం, కర్తృత్వం, నేతృత్వం పండించిన వందలాది ఉగ్రవీర వ్రతధారులు, దివిజులకే దుర్లభమౌ ధీరులు నాకు అగ్రసరులు. అటువంటి అగ్రసరులు, ధీరులైనటువంటి అగ్రసరులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. జయం జయం మహోదయం, మన విజయం సునిశ్చయం. ఇంకొక విషయము, నగదు పురస్కారము ఇచ్చారు. మన హైదరాబాదులో పెద్దంబర్పేట్ ప్రాంతంలో యానాదులు, ఎరుకల, దాసరి, బుడగజంగాలు, గాడియా లోహార్ వంటి సంచార తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి హాస్టల్ని మన సంఘ కార్యకర్త అయినటువంటి పట్లోళ్ళ సువీర్ రెడ్డి గారు నడుపుతున్నారు. దానికి దీనిని సభక్తికంగా వినమ్రతాపూర్వకంగా సమర్పించుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలండి డాక్టర్ సుధాకర్ గారు.